నమస్కారం. ఎప్పటికీ నిలిచిపోయే ఒక అందమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా చిన్నదే కావచ్చు, కానీ అది ఇచ్చే సందేశం మాత్రం చాలా పెద్దది. ఒక చిన్న సంఘటన మనిషి అసలైన వ్యక్తిత్వాన్ని ఎలా బయటపెడుతుందో ఈ కథలో మనం చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిజాయితీకి దక్కే అసలైన బహుమతి ఏంటో ఈ అద్భుతమైన కథలో తెలుసుకుందాం. రండి. కథలోకి వెళ్లే ముందు మనందరికీ ఎదురయ్యే ఒక లోతైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఊహించని విధంగా మన కళ్ళెదుట ఒక పెద్ద మొత్తం డబ్బు కనిపిస్తే సాధారణంగా మానవ నైజం ఎలా స్పందిస్తుంది? ఇది నిజంగా ఒక పెద్ద పరీక్షే కదా. కష్టం వచ్చినప్పుడు ఒకలా, డబ్బు కళ్ల ముందున్నప్పుడు మరోలా స్పందించడం మనిషికి చాలా సహజం. మరి ఇలాంటి ప్రలోభాలు ఎదురైనప్పుడు సరైన దారిని ఎలా ఎంచుకోవాలి? ఈ ఆలోచనతోనే మనం మన కథలోకి అడుగుపెడదాం. ఈ కథలో మొదటి భాగం దారిలో ఊహించని విధంగా జరిగిన ఒక ఆవిష్కరణ గురించి. అది ఒక మామూలు రోజు. రవి అనే ఒక చిన్న పిల్లాడు రోడ్డు మీద చాలా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దారిలో అనాథగా పడి ఉన్న ఒక పర్సు అతనికి కనిపించింది. సాధారణంగా రోడ్డు మీద పర్సు కనపడగానే మనకందరికీ ఒక రకమైన కుతూహలం కలుగుతుంది కదా. ఎవరిదై ఉంటుంది, అసలందులో ఏముంటుంది అని. ఈ చిన్నరి రవికి కూడా అలాగే అనిపించింది. అయితే అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పర్సు తెరిచి చూడగానే అందులో ఏవో పనికిరాని కాగితాలో లేక చిల్లర నాణ్యాలో లేవు. అందులో చాలా అంటే చాలా డబ్బుంది. ఒక సామాన్యమైన బాలుడికి అంత పెద్ద మొత్తం ఒకేసారి కళ్ల ముందు కనిపించడం, ఊహించుకోండి, అది ఎంత పెద్ద ప్రలోభమో కదా. ఆ డబ్బుతో తనకిష్టమైనవి ఎన్నో కొనుక్కోవచ్చు అనే ఆలోచన క్షణకాలంపాటు ఎవరికైనా రావడం సహజం. మరి రవి ఏం చేశాడు? మన కథలో అత్యంత కీలకమైన రెండవ భాగం ఇక్కడే మొదలవుతుంది. అదే ఒక నిర్ణయం తీసుకోవడం. ఇక్కడ ఆ బాలుడి మనసులో జరిగిన సంఘర్షణ మనం స్పష్టంగా గమనించొచ్చు. ఒకవైపు ఆ పర్సులో ఉన్న అపారమైన డబ్బు అమాంతమాకర్షిస్తోంది. మరోవైపు ఆ డబ్బును ఏమాత్రం తన దగ్గర ఉంచుకోకూడదనే రవి దృఢమైన నిర్ణయం. ఎవరూ చూడట్లేదు కదా అని ఆ డబ్బు జేబులో పెట్టుకోవడం చాలా సులభం. కాని అది తనది కాదు, ముమ్మాటికీ తప్పు అని ఆ చిన్నారి మనస్సు బలంగా నమ్మింది. ఇక్కడే ప్రలోభానికి, వ్యక్తిత్వానికి మధ్య జరిగిన పోరాటంలో నైతికత గెలిచింది. ఒక్కసారి ఈ సంఘటనల క్రమాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. మొదటి అడుగు దారిలో పర్సు దొరకడం. రెండవ అడుగు ఆ డబ్బును తన దగ్గర ఉంచుకోకూడదని క్షణాల్లో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం. ఇక మూడవ మరియు అత్యంత అద్భుతమైన అడుగేంటంటే ఆ పర్సును అస్సలు యజమాని కోసం వెతికి మరీ తిరిగి ఇచ్చేయడం. ఏమాత్రం స్వార్థం లేకుండా రవి వేసిన ఈ మూడడుగులే అతని నిజాయితీకి, గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిల్చాయి. ఇక కథలో మూడవ భాగం ఆ యజమాని చూపించిన కృతజ్ఞత. ఒక్కసారి ఆ పర్సు యజమాని స్థానంలో ఉండి ఆలోచించండి. బహుశా అది అతని కష్టార్జితం కావచ్చు, లేక ఏదైనా అత్యవసరమైన పనికోసం ఉంచుకున్న డబ్బు కావచ్చు. అది పోయిందని ఎంతో ఆందోళన చెందుతున్న ఆ వ్యక్తికి తన పర్సు సురక్షితంగా తిరిగి దొరికేసరికి ఎంత సంతోషం కలిగుంటుందో కదా. ఆ యజమాని చాలా ఆనందంతో రవిని హృదయపూర్వకంగా ప్రశంసించాడు. మనం చూపే ఒక చిన్న నిజాయితీ ఇతరుల జీవితాల్లో ఎంతటి ఉపశమనాన్ని, మనకు ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతోందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చివరగా మన విశ్లేషణలో చివరి భాగం, అసలైన గొప్పతనమంటే ఏమిటి? ఈ కథలో జరిగిన సంఘటనల నుండి మనం ఒక్క అడుగు వెనక్కి వేసి చూస్తే మనకర్థమయ్యే ఒకే ఒక్క గొప్ప నీతి ఏంటంటే, నిజాయితీ అనేది మనిషిని నిజంగా గొప్పవాడిగా చేస్తుంది. ఇతరులకు చెందిన వస్తువును తిరిగి ఇచ్చేయడమనే ఈ చిన్న చర్య మనిషి అంతర్గత విలువను ఎంతగానో పెంచుతుంది. నిజాయితీ అనేది కేవలం ఒక పదం కాదు. ఎవరూ మనల్ని గమనించని సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అన్నదే మన అసలైన క్యారెక్టర్. రవి చూపించిన ఈ లక్షణమే అతన్ని అందరి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. ఇక ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. నిజమైన గొప్పతనమనేది మనం కూడబెట్టే అపారమైన సంపద నుండి వస్తుందా, లేక మనమెంచుకునే స్వచ్ఛమైన నిజాయితీ నుండి వస్తుందా? ఖచ్చితంగా డబ్బు కంటే మన నైతికతే మనల్ని శాశ్వతంగా నిలబెడుతుందని ఈ కథ స్పష్టం చేస్తోంది కదా. రవిలాంటి ఒక చిన్న పిల్లాడి కథ మనందరికీ ఎప్పటికీ ఒక అందమైన స్ఫూర్తిగా నిలిచిపోతుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.